వేదం రీవిజిటింగ్ ద క్లాసిక్. ఒక సినిమా తీయాలంటే కథ చాలా ఇంపార్టెంట్. ఆ కథ అంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఆ క్యారెక్టర్స్ ని సీన్స్ ని రాయడానికి ఒక రైటర్ చాలా కష్టపడతాడు. కానీ కొన్ని సినిమాలలో అయితే 3-4 కథలుంటాయి. ఇలాంటి టైంలో రైటర్ ఇంకా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఉన్న 3 గంటల టైంలో ఆ కథలను చెప్పి ఒకే స్క్రీన్ పైన కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి స్టోరీకి జస్టిఫికేషన్ చేయాలి. దీన్ని ఆంథాలజీ అని అంటారు. ఆంథాలజికల్ ఫిల్మ్ అంటే కొంతమంది అప్రోచ్ వేరుగా ఉండొచ్చు. కేర్ ఆఫ్ కంచరపాలెం లాగా. కానీ ఆంథాలజీ అంటే మన అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది క్రిష్ గారు తీసిన వేదం. సినిమా వచ్చి 10 సంవత్సరాల కంటే ఎక్కువనే అవుతున్నా కానీ ఇప్పటికీ ఒక మాస్టర్ పీస్ గానే మన గుండెల్లో ఉంది అంటే రీజన్ ఏంటో మాట్లాడుకుందాం. స్టార్ట్ చేసే ముందు ఒక విజ్ఞప్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. వీడియోలు ఊరికే రావు. క్రిష్ ఫస్ట్ మూవీ గమ్యం. తర్వాత ఒక స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి వెళ్ళాడంట. అక్కడ చిన్న పిల్లల థాట్స్ చాలా అహెడ్ వే అనిపించాయంట. అలా అది అంతా మైండ్ లో పెట్టుకొని ఒక టెంపుల్ కి వెళ్తే అక్కడ ఒక పాప క్రిష్ ని గుర్తుపట్టి మీ గమ్యం సినిమా బాగుంది అందంట. అప్పుడు క్రిష్ తనని నీకు అసలు మూవీలో ఏం నచ్చింది అని అడిగితే అప్పుడు ఆ పాప అభిరామ్ జానకిని వెతుకుతూ నాకు నేను దొరకాను నాన్న అని చెప్తాడు. అది బాగా నచ్చింది అందంట. అది విని క్రిష్ సినిమా థీమ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుందని షాక్ అయ్యారంట. వెళ్లే దారిలో క్రిష్ ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ తాత చెయ్యి పట్టుకొని నడవడం చూశాడంట. అప్పటి నుంచి ఆ స్టోరీ చెప్పాలి అనుకున్నారంట. ఇదే బేస్ స్టోరీ లైన్ అయింది వేదంకి. నెక్స్ట్ వివేక్ చక్రవర్తిది. వివేక్ కి 31st మ్యూజిక్ కాంటెస్ట్ చేస్తే కెరియర్ లో ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ ఎక్కినట్టే. అదే 31st కేబుల్ రాజుని పూజ తన ఫియాన్సీగా అనౌన్స్ చేస్తే బస్తీ నుంచి బంగ్లాకి వెళ్లిపోవచ్చని రాజు ఫీలింగ్. అదే 31st సరోజ తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తా అనుకుంటుంది. అదే 31st రాముల తన మనవడిని విడిపించుకుందాం అనుకుంటాడు. అదే 31st రహీముద్దీన్ కూడా దుబాయ్ వెళ్తున్నా అని సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఒక్క కాన్ఫ్లిక్ట్ వల్ల అందరూ అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. ఈ 31st ఎందుకంటే అదే రోజున క్రిష్ కి ఒక అవార్డు వచ్చిందంట. అందరూ రోజు మారితే లైఫ్ మారుతుంది అనుకుంటాం కానీ డేట్ మారుతుంది అంతే. ఇలా బేసిక్ పాయింట్ ని సీతారామ శాస్త్రి గారికి చెప్దాం అనుకుంటున్నారంట. అప్పుడు వెయిట్ చేసే టైంలో మిగతా స్టోరీలు రాసుకున్నారంట. వేదాలు 4. సో క్రిష్ 5వ వేదం గురించి చెప్దాం అనుకున్నారు. అదే జ్ఞానం ఇక ముందు అనుకున్న కథ లైట్ తీసుకున్నారంట. అప్పుడే బన్నీ కాల్ చేసి నీతో వర్క్ చేయాలని ఉంది, టైం ఉందా అని అంటే అప్పుడు కేబుల్ రాజు స్టోరీ చెప్పాడంట. అప్పటి వరకు అల్లు అర్జున్ ఆ స్టోరీలో లేడు. కానీ స్టోరీ విన్నాక యాక్ట్ చేస్తాను, కావాలి అంటే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. ఇక క్రిష్ అసలు ఈ లో బడ్జెట్ సినిమాని ఎలా ఒప్పుకున్నాడు అనుకుంటున్నాడంట. కానీ ఎప్పటికైనా కథే హీరో కదా, డిజర్వింగ్ క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్తుంది. ఇక అనుష్కని క్రిష్ తన రోల్ ఏంటో చెప్పడానికి కొంత ఆలోచించారంట. కానీ యూ ప్లే ఏ రోల్ ఆఫ్ ఏ బాడీ సెల్లర్ అని అనగానే ఓ యూ మీన్ ప్రాస్టిట్యూట్, గో అహెడ్ అన్నారంట. వింటున్నంతసేపు ఏడుస్తూనే ఉందంట అనుష్క. స్టార్టింగ్ లో అయితే కర్పూరం రోల్ క్రిష్ చేశాడంట. కానీ వాళ్ళ మదర్ ఒప్పుకోలేదని మళ్ళా అనుష్క సజెస్ట్ చేసిన తన మేకప్ మ్యాన్ ని తీసుకున్నారంట. క్రిష్ ఈ స్టోరీని చెప్పే ప్రాసెస్ లో ఎయిర్, భూమి, ఫైర్, వాటర్, స్కై ఇవన్నీ సింక్ అయ్యేలా రాసుకున్నాడు. క్రిష్ చెప్పే అన్ని కథల్లో క్యారెక్టర్ ఒక జర్నీ గురించి ఉంటుంది. స్టార్టింగ్ లో ఆ బాబు ఒక లెసన్ చదివేటప్పుడు గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. అదే స్టోరీ. వివేక్ అంటే ఎయిర్. హీ ఈజ్ ఏ మ్యూజిషియన్, సౌండ్ ట్రావెల్ చేసే మీడియం ఎయిర్. వివేక్ ఒక రెబల్ అని నో స్మోకింగ్ జోన్ లో స్మోకింగ్ చేయడం చూపించి మనకు జస్టిఫై చేస్తారు. కేబుల్ రాజు అంటే స్కై. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని నమ్ముతాడు. ఒక ఎడ్యుకేటెడ్ అబ్బాయి అయినా కానీ కేబుల్ వర్క్ చేస్తాడు. దానితో మనిషి చదువుతోనే కాదు డబ్బుతోనే వాల్యూ వస్తుందని నమ్ముతాడు. హీ బిలీవ్ హీ డజంట్ బిలాంగ్ ఆర్ డిజర్వ్ టు బి ఇన్ దట్ బస్తీ. ఆకాశాన్ని అంటే కలలు కంటున్నాడు. స్టార్టింగ్ లో రాజుని కూడా బస్తీ వాళ్ళకంటే పైన స్కైతో చూపిస్తారు. మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ లో రాజుని స్కైతో చూపిస్తారు. రహీముద్దీన్ ఇస్ ఫైర్. హిస్ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ ఇస్ లీవింగ్ ద కంట్రీ. రిలీజియన్ ఫైట్స్ లో తన వైఫ్ ప్రెగ్నెన్సీ పోతుంది. ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్లే అని డిసైడ్ చేసి ఒక పోలీస్ వాళ్ళ మధ్యలో నుంచి బయటకు ఎలా వస్తాడు అనేది రహీం కథ. ఇక సరోజా ఇస్ వాటర్. వాటర్ యొక్క నేచర్ ఇస్ టు ఫ్లో.
వాటితోని ఉన్న ఏదైనా ఫ్లో అవుద్ది. సరోజ కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్లి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. రాములు అంటే భూమి. ఈ రోల్ కోసం ఒక 60 years హెల్ప్లెస్ ఓల్డ్ మ్యాన్ ని చూపియాలనుకున్నాడంట క్రిష్. అప్పుడే ఒక ముసలి ఆయన రోడ్ మీద డబ్బులు అడుగుతూ కనిపించారంట. తనని ఈ రోల్ చేయమంటే ఆయన నవ్వారంట. ఈ కాస్టింగ్ కి అందరూ ఆపోజిట్ ఉండే అంట. కానీ కట్ చేస్తే నాగయ్య సినిమాలో జీవించారు. మనిషి బాడీని మట్టితోనే కంపేర్ చేస్తారు. ఇక్కడ రాములు తన బాడీలో పార్ట్స్ అమ్మేసి వాళ్ళ మనవడిని విడిపిద్దాం అనుకుంటాడు. అలానే భూమికి ఉండే పేషెన్స్ తనకుంటుంది. ఎడిటింగ్, మ్యూజిక్, రైటింగ్ అన్ని బాగుంటే ఆంథాలజీ కూడా బాగుంటుంది. ఎంఎం కీరవాణి గారు పైసల్ కోసం ఒక చదువుకున్నవాడు దొంగతనం చేయాల్సి వస్తుందన్న మూమెంట్ కి ఇచ్చే మ్యూజిక్. ఒక సీన్ లో వివేక్ ని లాస్యకి తాళికట్టు అనడం, ఇంకో సైడ్ రాజు చైన్ లాగి దొంగతనం చేయాలి, ఇటు లాగాలి అటు కట్టాలి, ఇలా రైటింగ్, ఎడిటింగ్ కి హెల్ప్ చేసి సినిమా ఇంకా నీట్ గా అనిపించేలా చేసింది. కథలో అందరికీ ఫ్లాస్ ఉండగా కూడా మనకి లాస్ట్ లో హీరోస్ గా కనిపించాలి. కేబుల్ రాజుకి డబ్బులు కావాలి, సరిగ్గా చావాలి అన్నా డబ్బులు కావాలి అనుకుంటాడు. కానీ లాస్ట్ లో రాజు చనిపోయాక పూజ అండ్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. బస్తీ మొత్తం అక్కడే ఉంటుంది. హీరోలాగా చనిపోతాడు. కేబుల్ రాజు చెప్పే ఫస్ట్ అండ్ లాస్ట్ డైలాగ్ సేమ్. అదేంటో కామెంట్ చేయండి. సరోజ ఈ క్యారెక్టర్ లో అనుష్క చేసే యాక్టింగ్ కి ఈ రోల్ చూజ్ చేసుకున్నందుకు అనుష్కని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అప్పటి వరకు ఒక స్టార్ హీరోయిన్ ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ప్లే చేసిందే లేదు. సరోజ మాట్లాడే ప్రతి మాట మనల్ని ఆలోచించేలా చేస్తుంది. పోలీస్ స్టేషన్ లో మేము బట్టలు విప్పి అమ్ముడుపోతాం, మీరు వేసుకొని అమ్ముడుపోతారని. కర్పూరం కోసం హాస్పిటల్లో దాన్ని బ్రతికించండి సార్, కావాలి అంటే మీతో పడుకుంటా అంటుంది. ఇక్కడ లైఫ్ వాల్యూ అర్థం చేసుకోవాలి. వివేక్ క్యారెక్టర్ లో కూడా కొన్ని విషయాలు చెప్పాడు క్రిష్. భాష అర్థం కాక దేవుడికి ఏమని పిలవాలో తెలియక కొట్టుకుంటున్నారు అంటాడు. మనిషిలా బ్రతకనివ్వాలి, అంతే చాలు అని ఒకరికి హెల్ప్ చేస్తాడు. లాస్ట్ కి అందరూ హాస్పిటల్లో కలుస్తారు. వివేక్ తన ఫాదర్ లాగా గర్వంగా చనిపోతాడు. పోలీసులందరూ ముస్లిం టెర్రరిస్ట్ కాదని రియలైజ్ అవుతారు. రాములు తన మనవడిని విడిపిస్తాడు. రాజు అందరి ప్రేమని పొంది పైలోకంలో ఉంటాడు. లాస్ట్ లో పైసలు కట్టాక రాములు తన మనవడు హ్యాపీగా వాక్ చేసుకుంటూ వెళ్తారు. అదే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు క్రిష్ చెప్పాలి అనుకున్న కథ. రాజు మనకి పైసలు కాదు, మనం చేసే పనులు వాల్యూను తెస్తాయని నేర్పిస్తాడు. వివేక్ రిలీజియన్ డిఫరెన్స్ లేకుండా ఇండియా అంటే మన వాళ్ళు అనుకుని ఉంటే మనకి అందరూ ఉంటారు అని తోటి మనిషి కోసం బ్రతకడం నేర్పిస్తాడు. రహీం రిలీజియన్, కాస్ట్ అన్ని చూసుకుంటే ప్రతి మనిషి తేడాగానే కనిపిస్తాడు. మనిషిలా చూస్తేనే నిజం తెలుస్తుంది అని నేర్పిస్తాడు. రాములు పేదవాడికి చదువు ఒక లగ్జరీ అని తెలిసేలా చదువు వాల్యూ నేర్పించాడు. సరోజ ఫ్రీడమ్ వాల్యూ నేర్పించింది. ఇంకో 10 సంవత్సరాలైనా కానీ వేదం ఒక మంచి పాఠం నేర్పిన పుస్తకంలో చరిత్రలో ఉండిపోతుంది.